నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. స్పిరిట్ చిత్రానికి సంబంధించి ఎప్పటి నుంచో వస్తున్న ఒక వార్త ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ ఈ చిత్రంలో నటించనున్నట్లు గత సంవత్సరం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొరియన్ ఆర్టికల్స్లో ఈ డాన్ లీ ఈ స్పిరిట్ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఉన్నట్లుగా వాళ్ళు రాయడాన్ని తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ ముఖ్యంగా అందరూ కూడా దీన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, నిజంగా డాన్ లీ ఉన్నాడా లేడా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఉన్నాడంటారు లేరంటారు? అంటే కొరియన్ పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఆయన ఉన్నాడనేటువంటి నిర్ధారణకు వచ్చేసారు ప్రజలు. వచ్చేసి ఆ మేరకు ఆ వార్తల్ని సర్క్యులేట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అయితే యూనిట్ నుంచి అధికారిక సమాచారం బయటకు రాలేదు ఇంతవరకు. అయితే ఈ సినిమాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో పుష్ చేయాలి అని అనుకుంటున్నారు అనే మాట వాస్తవం. కాబట్టి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో పుష్ చేయడానికి ఇతను ఉపయోగపడతాడు డాన్ లీ. కాబట్టి అతన్ని ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు, అతను ఆమోదించాడు. కాబట్టి ఇది కొరియన్ మీడియాలో రావడానికి రీజన్ అది. అయితే వీళ్ళు అధికారికంగా ప్రకటించడానికి ఇంకా టైం తీసుకుంటున్నారు వాంటెడ్గానే అని అభిమానులే మాట్లాడేసుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఎక్కడో ఒక లీడ్ దొరికింది కాబట్టి ఈ సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్తోంది అనేది చెప్పుకోవటం. అంటే మా హీరో సినిమా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్తోంది, మా హీరో సినిమాలో అంతర్జాతీయ నటులు ఉన్నారు అని చెప్పుకోవడం అనేది ఆ సినిమాని ప్రమోట్ చేయడంలో భాగంగా చూస్తున్నారు వాళ్ళు. అయితే సందీప్ ఇంకా ఎందుకు ప్రకటించలేదు ఈ విషయాన్ని, మీడియా ముందుకు వచ్చో లేకపోతే మొన్నటి వాయిస్ గేమ్స్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని కన్ఫర్మ్ చేశారు కదా సార్ అందరినీ ఎవరెవరు ఉండిపోతున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు ఆ సినిమాలో, వివేక్ ఓబ్రాయ్ ఉన్నాడు. ప్రకాష్ రాజ్ కీలకమైనటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ ఏదో ఉంది, ఆయన ఒక జైలు సూపరింటెండెంట్గా కనిపించబోతున్నాడు ప్రకాష్ రాజ్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బ్లాంక్ ఆడియో ప్రోమోలో ఉంది. అంటే ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఈ ఐపీఎస్ ఆఫీసర్కి ఆ జైలు సూపరింటెండెంట్కి ఏదో ఘర్షణ ఉంటుంది బయట. ఆ ఘర్షణని ఒక రకమైన ప్రతీకారం తీర్చుకునే మోడ్లో ఆయన ఉంటాడు ప్రకాష్ రాజు. ఇతను అనుకోని కాన్సిక్వెన్సెస్లో జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఈయన జైలుకి వెళ్ళినప్పుడు ఈయన ఎలా ట్రీట్ చేయాలి అంటే ఈయన మీద ఆయనకున్నటువంటి పాత పగలన్నీ తీర్చేసుకునేటువంటి ప్రయత్నం ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చేయబోతోంది అనేది వాళ్ళు మొన్న రిలీజ్ చేసినటువంటి ప్రోమోలో ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఆ ఏరియాలో ఎక్కడైనా అతని ప్రిజన్లో ఏదైనా ట్రబుల్ క్రియేట్ చేయడానికి డాన్ లీ లాంటి క్యారెక్టర్ని వాడచ్చు, లేదు బయట వాడచ్చు. దీనికంటే కూడా అసలు టోటల్గా ఈ సినిమాలో ఇంకేదో కాన్ఫ్లిక్ట్ ఉండబోతోంది అనేది కూడా ఆ ప్రోమో ద్వారా అర్థమైంది. ఆ ఏరియాలో డాన్ లీని వాడచ్చు, ఎక్కడైనా ఆయన క్యారెక్టర్ క్రియేట్ చేసి నడపగలడు. వివేక్ ఓబ్రాయ్ కూడా ఉంటాడు, ప్రకాష్ రాజ్ ఉంటాడు. అంటే ఎంతమంది విలన్లు ఉండగలిగితే అంతమంది ఉంటారు. ప్రభాస్ వీళ్ళందరినీ ఎదిరించి ఏదో చేస్తాడు. అంటే జనరల్గా సందీప్ సినిమాలో వైలెన్స్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. మనం చూసినటువంటి అర్జున్ రెడ్డి కావచ్చు, యానిమల్ సినిమాలో మామూలు వైలెన్స్ లేదు. అది అంటే ఆయన ఏం చేస్తాడు, ప్రతి క్యారెక్టర్కి విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాడు. క్యారెక్టరైజేషనే కథ అని నమ్మేటువంటి డైరెక్టర్ ఆయన. అందుకని ఈ క్యారెక్టరైజేషనే కథ అని నమ్మేటువంటి డైరెక్టర్ చేతుల్లో హీరో క్యారెక్టర్లు, విలన్ క్యారెక్టర్లు ఇవన్నీ చాలా పవర్ఫుల్గా తయారవుతాయి. పూరి జగన్నాథ్ది యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం. అంటే హీరోయిజానికి తిరుగుడులో ఉంటుంది ఆయన క్యారెక్టర్. అంటే హీరో ఇలా ఉండాలి. ఆయనే చెప్పుకున్నాడు ఒక పాటలో, వీ వాంట్ బ్యాడ్ బాయ్స్ అని. ఏది బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక పాటలో వీ వాంట్ బ్యాడ్ బాయ్స్ అని ఒక ఐటెం సాంగ్ ఉంటుంది. మాకు రాముడు లాంటి సచ్చీలుడు అక్కర్లేదు, మాకు అంటే కోడి కాలు, నాటుకోడి కాలు, ఆడపిల్ల కాలు పట్టుకునేవాడే కావాలను అని ఆ పాటలో చెప్తాడు స్పష్టంగా. అంటే హీరో ఎలా ఉండాలి అనేది ఆయన యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజంకి ఒక నిర్వచనం కూడా ఆ పాటలో చెప్పేసుకున్నాడు ఆయన. కాబట్టి అది క్లారిటీ ఉంది. ఇది కొంచెం ఇంటెన్సిటీతో యాటిట్యూడ్తో మిక్స్ అయిపోయి చాలా వైలెంట్గా ఉంటుంది సందీప్ రెడ్డి హీరో క్యారెక్టర్. అది మనం అర్జున్ రెడ్డిలోనూ చూసాం, యానిమల్లోనూ చూసాం.
దీనిలో కొంత ఆయన మళ్ళీ ఈ ఫండమెంటలిస్టిక్ ఐడియాలజీని కూడా మిక్స్ చేస్తాడు. అది యానిమల్లో కనిపించింది. అర్జున్ రెడ్డిలో కన్నా కూడా యానిమల్లో ఇంకొంచెం ఎక్కువ మోతాదులో కలిపినట్టుగా అనిపించింది ఆ క్యారెక్టర్లో. అందుకని ఆయన ఆ విపరీతమైన డీటెయిల్స్ ఎందుకు వర్కౌట్ చేస్తాడు విలన్ క్యారెక్టర్కి కానీ హీరో క్యారెక్టర్కి కానీ అంటే ఆ డెప్త్ తీసుకురావడానికి. ఆ డెప్త్ క్రియేట్ అయిపోతే యాటిట్యూడ్ నుంచి క్యారెక్టరైజేషన్ నుంచే కథ పుడుతుంది అని నమ్ముతాడు. కథ అనుకుని క్యారెక్టర్లు డిజైన్ చేయటం కాదు, క్యారెక్టర్ని డిజైన్ చేసిన తర్వాత దాని నుంచి కథలోకి వెళ్తాడు ఆయన. అందుకని ఇది ఒక గొడవ. ఈ గొడవలో ఆయనకి ఎక్కడో ఒక బలమైనటువంటి క్యారెక్టర్ కోసం ఆయన్ని అప్రోచ్ అయ్యాడా అనేది డౌట్. సో ఇప్పుడు ఆ కొరియన్ స్టార్ని తీసుకురావడం ద్వారా దీనికి ఒక ప్రపంచ స్థాయి కల్పించటం, ఈ సినిమాకి మార్కెట్ క్రియేట్ చేయటం అనేది అవసరం. అంటే సినిమాల మీద విపరీతంగా ఖర్చు పెడతారు. ఈ ఖర్చు రాబట్టాలంటే మార్కెట్ స్పాన్ పెరగాలి. ఇప్పుడు ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్లో ఉన్న డైరెక్టర్ ఆయన ఏమి బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టేయటం ఈ ప్రోగ్రాం పెట్టుకోలేదు, కానీ బట్ అవుతుందని నేను నమ్ముతున్నారు అందరూ. 1000 కోట్ల క్లబ్కి అయితే చేరుకున్నాడు. ఆల్రెడీ బాహుబలి బీట్ చేశారు, అయిపోయింది పుష్ప 2తో. ఇప్పుడు పుష్ప 2ని దెబ్బకొట్టి మళ్ళీ ప్రభాస్ని సూపర్ స్టార్ని చేసే సినిమా స్పిరిటే అని నమ్ముతున్నారు ప్రపంచం. అంటే ఏమనుకుంటున్నారు సార్ మీరు, అవుద్ది అనుకుంటున్నారు? అది ఏది మేబీ కావచ్చు.